దుర్మార్గంగా నీచంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి తప్పితే మరొక మాట లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతను నిన్న మాట్లాడిన భాష, మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లత్కోర్లమట, రండలమట, మరి ఇంకేమి మాటలు, చవటలమట, దద్దమ్మలట. చంద్రశేఖరరావు, మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలే. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా, కమిట్మెంట్, సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇవి, ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి, కమిట్మెంట్, సిన్సియారిటీ, నిజాయితీతో ముందుకు పోతున్నాము. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక, నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు, జనం నిన్ను బొంద పెడతారు. నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టు అట. ఈ ఎన్నికల్లో నిన్ను, నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడ ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవరు లత్కోరు, ఎవడు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు, కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా, బ్రోకరు, జోకరు. కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆరే కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళా మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట్లో పోయి దాచుకున్నావు ఆ రోజు. ఇప్పుడేదో నీ పార్టీలో పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు నువ్వు ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకొని విందుల విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నదీ జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి. నాగార్జున సాగర్ కి తక్కువ నీళ్లు వచ్చినాయి. ఏదో పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సిగ్గుండాలి. ఏదో మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఏదో తొక్కుకుంటూ పోతారట.
జనం నిన్ను నీ పార్టీని తొక్కి బంధు పెట్టడానికి సిద్ధమైనరు. 94,000 కోట్లు ఖర్చు చేసి ఒక పిల్లర్ పోయింది, సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, కుంగిపోయింది ఆయన హయాంలోనే. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు. ఆ రోజు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు ఈ బ్రోకరు జోకరు మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులొడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మొహానట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టిన తెలడానికి నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి, సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు, నువ్వు నీళ్ళు ఇస్తలేము. మా ప్రణాళిక, మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము అందరం మంత్రుల్లో ఒక టీమ్గా పనిచేసి దీని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్లని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగించాలనో సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా మళ్ళోసారి చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్. నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి, అన్ని సెక్టార్స్ కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు. కొద్దిగా వెనక్కి పోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? మీకు ఒకటి చెప్పాలి మీడియా మిత్రులారా, నేను ఇప్పుడు ఒక 120 రోజులైంది ఇరిగేషన్ మినిస్టర్ అయి. ఇది ఒక పౌరునిగా, ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది. నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడ కాలువ దొబ్బు, ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు, ఇంత కమిషన్ దొబ్బుదాం, ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్, ప్లానింగ్ తో జరగలేదు. కొన్ని ఉదాహరణ చెప్తా మీకు. కాంగ్రెస్ హయాంలో తుమ్మడిటి దగ్గర బ్యారేజ్ కట్టి, ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే, ఈరోజు ఆయన అబద్ధాలతో తెలంగాణ ప్రజానీకానికి, రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
38,000 కోట్లతో 38,500 crores-తో 16 లక్షల ఎకరాలకి ప్రాజెక్ట్ డిజైన్ అయ్యి అన్ని అనుమతులై పనులు మొదలై 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆనాటికి ఈయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయననే డిమాండ్ చేసిండు. మరి కొన్ని రోజులైనాక ఏమనిపించిందో దీంట్లో సరిపోని కమిషన్స్ రావు, అదిగాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది, ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు. ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడిహట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు, ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి, ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది. నీ కకృతి కోసం, మీ కమిషన్ల కకృతి కోసం, మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని 2 ఇంతలు పెంచిండ్రు. అదే ఆయకట్టుకి 80,000 కోట్లు. ఇది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీకు. సిడబ్ల్యూసి 80,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. 80,000 కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎవడబ్బసమ్మని నీ జాగీరా ఇది, నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా? మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత దానికి మొత్తం కొత్త ఆయకట్టు 90,000 ఎకరాలు. ఇంకోటి ఇప్పుడు దానికి పూర్తి చేయడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం 2 ఏళ్ల క్రితం ఇప్పుడు 1,27,000 కోట్లు అవుతుంది. అసలు పూర్తి అవ్వడానికి ఎంత కావచ్చు? 1,50,000 కోట్లు కావచ్చు. మరి ఎవడబ్బసొమ్మని నువ్వు ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు? నీ కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు ఈ కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాను. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది ఓఎండ్ఎంలో లోపం. ఎవరైనా అప్పుడు చీఫ్ డిజైనర్ ఆయన్ని, చీఫ్ ప్లానర్ ఆయన్ని, చీఫ్ కన్స్ట్రక్టర్ ఆయన్ని, చీఫ్ ఇంజనీర్ ఆయన్ని ఇంకెవరైనా మాట్లాడించినా? ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేయదలుచుకున్నా, రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జ్యుడిషియస్గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము. వ్యవసాయాన్ని కూడా ఎక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము. మీకు కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి. ఆయన అన్నాడు నిన్న, మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారాలు సృష్టించింది, బ్లా 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 ఏదేదో పిచ్చి పిచ్చిగా. ఓకే, మీకు అఫీషియల్గా చెప్పాలంటే 4 జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. మానేరు నది మీ హయాంలో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు.
అది జలధార కాదు, కూలిపోయినా కొట్టుకుపోయిన చెక్ డ్యాంల దిష్టి బొమ్మల మ్యూజియంగా మారిపోయింది. మీ హయాంలో నిర్మాణమైన చెక్ డ్యాం పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడిన అవసరం. వరద కాలంలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు. శ్రీరామ్ సాగర్ కు వచ్చిన వరద నీళ్లతోనే వరద కాలువలో నీళ్లు నింపడం జరిగింది. ఈ ఏడాది అటు శ్రీరామ్ సాగర్ లో నీళ్లు లేవు. ఇటు కాళేశ్వరం బ్యారేజ్ లో సంక్షోభం తలెత్తిన కారణంగా నీటిని ఎత్తిపోయలేకపోయాము. అందుకు మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం తప్ప మా ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు. వరద కాలువ ఎండిపోవడానికి మీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకమే కారణము. రబీలో కాకతీయ కాలువ ఎండిపోవడానికి కూడా కారణం పైన చెప్పినట్టు మీ ప్రభుత్వం నిర్వాహకన వల్ల కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సంక్షోభం కారణము. అదేవిధంగా అసలు బ్యారేజీలకి డ్యాంలకి ఆయనకు తేడా తెలియదు. అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు. అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ, పొగరు ఎక్కువ. ఆయన మాటలు తిరిగి చూస్తుంటే ఎవడు ఊకోడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా అన్నావు. నిన్నే తొక్కి, నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు, రైతులు. చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది. వీళ్ళ టైంలోనే మార్చేసిండ్రు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పొంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది. ఈయనడో తిక్కరోలాగా ఆడ నింపేయండి, ఈడ పంపు పెట్టు. అసలు అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుణువా? నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా? నీ వల్లనే బ్యారేజ్ కొలాప్స్ అయింది. ఇంకోటి చెప్పాలి, వాళ్ళ హయాంలోనే అసలు చాలా సైలెంట్ గా ఎవరు చెప్పకుండా అక్టోబర్ 21కి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం. నీళ్ళను నిలబెట్టినరు. వాళ్ళేమో నిలబెట్టినరు. కేసీఆర్ నోరు మెదపలేదు. ఒక దొంగలా సప్పుడే కూర్చున్నాడు. ఆయన 45 రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో ఎన్ని పంపులు ఉన్నాయి మీకు తెలుసా? 7 ఉన్నాయి మీకు తెలుసున్నాడు. అన్నీ తెలుసు మాకు. నీకేమో పంపులతో కమిషన్ తీసుకోవడం తెలుసు నీకు. మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి, ఏం చేయాలి, ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట. 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్ట్ కొలాప్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్, 1,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం పరువు మరి మట్టి కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో, అరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు కొట్టుకపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు. జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము. కేవలం అప్పులు పూడ్చడానికి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 17,000 కోట్లు కట్టాలి. ఏదో భూతద్దంలో మేమేదో జరిగినదని ఎక్కువ పెడతారన్నమాట. భూతద్దం అవసరం లేదు. కళ్ళకి ఎదురు జరిగిన నష్టం కడుపు కనపడుతుంది, గుడ్డోళ్ళకు కూడా అవపడుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను కిందకు వదిలేసింది మా ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వమే కేసీఆర్. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగింది. పిల్లర్లు కుంగిపోగానే బ్యారేజ్లో ఉన్న 10 టీఎంసీ నీళ్లు ఖాళీ చేసింది మీ ప్రభుత్వం హయాంలోనే. ఇక జనవరి ఫిబ్రవరి నెలల్లో రబీ పంటల అవసరాలకు నీటిని ఎత్తిపోసి మళ్లీ జలాశయం నింపవలసి ఉన్నా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశం లేదు. మీరేమో ఖాళీ చేసిండ్రు. మా ప్రభుత్వాన్నేమో అరే ఎందుకు మీరు ఇప్పుడు స్టోరేజ్ చేసి పంపు చేస్తారేమని అంటున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కూడా అన్ని చెప్పినవన్నీ అబద్ధాలే. మీరే మీ హయాంలోనే పోయిన ఖరీఫ్లోనే నీళ్లు తక్కువన్నాయి, మనం మంచినీళ్ళ కోసం కాపాడుకోవాలి, ఖరీఫ్లో కొద్ది కొద్ది వచ్చు, రబీకి ఇవ్వలేమని చెప్పిండ్రు. ఇప్పుడు అన్ని దొంగ మాటలు. వారు మాట్లాడిన తీరు నేను ఖండిస్తున్నా. ఇవి పచ్చి అబద్ధాలు, అసత్యాలు. ఒక జోకర్, ఒక బ్రోకర్లా మాట్లాడిండు. నిజంగా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయని కొంత హుందాతనంతో బిహేవ్ చేయాలి. మీరు మాట్లాడిన మాటల కంటే మేము 10 రెట్లు మాట్లాడచ్చు. ఎందుకంటే దొంగతనం చేసింది నువ్వు. ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అన్నట్టుంది నిన్న. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. కేసీఆర్ దొంగ మాటలు నమ్మకండి. వాళ్ళు చేసిన చేష్టల వల్లనే ఈరోజు తెలంగాణలో మరి కొంత వ్యవసాయానికి నష్టం జరుగుతుందంటే, కొంత పంట నష్టం జరుగుతుందంటే అది కేసీఆర్ వల్లనే. మేము అధికారంలోకి వచ్చి 100-110 రోజులు అవుతుంది. ఈ నీటి కొరత వాళ్ళ హయాంలోనే ఉంది. వాళ్లే గోదావరి మీద ప్రాణహిత చేవళ్ల నుంచి ప్రాజెక్టు మార్చి పైసల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు కూలిపోయి ఈరోజు ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడ్డది. కృష్ణానదీ జలాలపై జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై మరి కృష్ణానదీ జలాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండగానే ఎక్కువ జలాలు తరలిపోయినాయి అక్రమంగా. ఆయన మాటలు ఖండిస్తూ మరి మేము మళ్ళీ ఒకసారి హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము మంత్రులందరం కూడా నష్టపోయిన ప్రతి రైతుతో మా సానుభూతి, మా సహాయం ఉంటుంది. ఎక్కడా పవర్ కట్ ఉండదు, ఎక్కడా మంచిళ్ళ ప్రాబ్లం ఉండదు అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు. ఫిగర్స్ కొద్దిగా మీరు రాసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ 1 ఏప్రిల్కి ఉన్న నీళ్లు 135 టీఎంసీ. పోయిన సంవత్సరం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా 1 ఏప్రిల్ పోయిన సంవత్సరం ఉన్న నీళ్లు 167 టీఎంసీ. ఎస్ఆర్ఎస్పి ఇప్పుడున్న నీళ్లు 1 ఏప్రిల్ 2024 అఫీషియల్ ఫిగర్స్, ఇది 13 టీఎంసీలు. పోయిన సంవత్సరం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 27.5 టీఎంసీ. మిడ్ మానేర్లో ఇప్పుడున్న నీళ్లు 7 టీఎంసీ. పోయిన సంవత్సరం అదే రోజు ఉన్న నీళ్లు 20 టీఎంసీలు. లోవర్ మానేర్ ఇప్పుడున్న నీళ్లు 5 టీఎంసీ, అప్పుడున్న నీళ్లు 12 టీఎంసీ. మరి ఇది చాలా స్పష్టంగా ఓపడుతుంది కదా ఎట్లా జరిగింది, ఏం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్లోస్ కూడా చెప్తా మీకు. జూరాలలో ఇన్ఫ్లోస్ 23-24లో అంటే ఈ సంవత్సరం, దయచేసి ఇది కొద్దిగా నోట్ చేసుకొని రావాలి, ఎందుకంటే వీళ్ళ ఓకే ఐల్ గివ్ కాపీ. The average inflows
ఇన్ జూరాల ఆర్ 154 టీఎంసీ ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే 23లో 1229 టీఎంసీ. అంతకుముందు 2022లో 885 టీఎంసీ. అంతకుముందు ఎంత ఉండే 1306 టీఎంసీ. అంటే ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, జూరాలలో ఇన్ఫ్లోస్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు 154 టీఎంసీలు. పోయిన సంవత్సరం 1229 టీఎంసీలు. అంతకుముందు సంవత్సరం 885 టీఎంసీలు. అంతకుముందు సంవత్సరం 1306 టీఎంసీలు. అదేవిధంగా సరే నాగార్జున సాగర్లో మీకు చెప్పిన ఎస్ఆర్ఎస్పిలో ఇన్ఫ్లోస్ 23-24 అంటే ఈ రోజు వరకు 205 టీఎంసీలు. పోయిన సంవత్సరం ఎంత 590 టీఎంసీలు. అంతకుముందు సంవత్సరం ఎంత 677 టీఎంసీలు. అంతకుముందు సంవత్సరం ఎంత 360 టీఎంసీలు. మరి ఇది పరిస్థితి ఉంటే వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడడం ఇది చాలా చాలా దురదృష్టకరం, అన్యాయం. అతను మాట్లాడిన భాష పట్ల కూడా మేము కేసీఆర్ కూడా హెచ్చరిస్తున్నాం. నువ్వు అడ్డగోలుగా మాట్లాడకు. నువ్వు చేసిన పాపాలే ఈ తెలంగాణ రైతాంగం ఇప్పుడు సఫర్ అవుతుంది. నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే ఊకుంటావు అనుకుంటే అది సరైనదిగా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఇంకో విషయం, ఇది మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఎప్పుడు కూడా నారాయణపూర్ డ్యామ్ కింద కొన్ని కర్ణాటకలో కొన్ని లక్షల ఎకరాలు ఉంటాయి. అక్కడ వాళ్ళు ఇరిగేషన్కి ఇచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ మనకు వస్తుంది. ఇప్పుడు నారాయణపూర్ డ్యామ్ కింద కూడా ఈ సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. వాళ్ళు ప్రకటించి కాబట్టి మనకి అది 10-11 టీఎంసీ అది కూడా ఆగిపోయింది. ఆ విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి నేను మీకు ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇస్తానని చెప్పి నేను మనవి చేస్తాను. ధన్యవాదాలు.